సో అదొక చిన్న స్మాల్ పార్టీ విత్ వెజ్ పార్టీ. ఎస్. ఒక్కసారి నన్ను కిందకి ప్యాన్ చేయరా? ఎవరిని? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్గా ఉన్నాను. వంట చేసేప్పుడు చూడకూడదు బాబాయ్, అదే కింగ్. గట్టిగా మనకుండా అంతా 2 రోజులు తొక్కి 3 రోజుల నుంచి తొక్కుదాన్నే. రేపు అబ్బా నాన్న ఎప్పుడు నిద్ర వస్తుందనా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను సగం ఐటమ్స్, ఆయన సగం ఐటమ్స్. నువ్వు చేస్తున్నావా? అయ్యో ఇది నేనే చేశాను, ఐ మీన్ ఆర్డర్ చేశాను. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. ఓ తిప్పేసుకోకు, అందులో ఉన్నిప్పులు ఉన్నాయి. తిప్పుతున్నావేంటి తలకాయ? అది యాక్చువల్ పల్లవి అయిపోయింది. గేమ్ ఏంటంటే అటు తిరిగి సాంగ్స్ పెడతాం, హుక్ స్టెప్స్ చేయాలన్నమాట తిరిగి. How are you? Hi sir. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు మా మేడమంతే ఛానల్లో సో పాత ఇల్లు హోమ్ టూర్ చూశారు, కొత్త ఇల్లు హోమ్ టూర్ చూశారు, అంటే ఖాళీగా ఉన్నది. అండ్ ఇప్పుడిప్పుడే మేము షిఫ్ట్ అయిపోయాం, ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. బట్ ఇంకా చదువుతున్నాం అనమాట. చాలా సామాన్లు, అంటే అందరూ అటకలు ఎక్కువ కాబట్టి మా పాత ఇంట్లో అన్నీ తీయగా చాలా సామాన్లు బయటపడ్డాయి, ఐ మీన్ తవ్వకాలు బయటపడ్డట్టు. సో ఇక్కడ మొత్తం మా ఫొటోస్ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాము ఒకటి. అండ్ అలానే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. మేము మామూలుగా మీకు తెలుసు, మాకు చాలామంది ఫ్రెండ్స్ మన టీవీ ఇండస్ట్రీలో బయట మీరు ఎలా ఉన్నారో మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో మేము రెగ్యులర్ కలుస్తుంటాం అనమాట ఎవరో ఒకరి ఇంట్లో. సో ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇంట్లో ఇంకా అందరూ మా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు అనమాట, నీట్గా ఉన్నా లేకపోయినా. సో వాళ్ళకి చిన్న పార్టీ. బట్ ఇది కార్తీక మాసం కాబట్టి వాళ్ళు ముందే ఫోన్ చేసి చెప్పాను, ఈరోజు ఓన్లీ వెజ్ మా ఇంట్లో, అన్ని వెజ్లోనే వెరైటీస్ చేపిస్తున్నాను అనమాట. మళ్ళీ ఇదంతా ఫ్రెష్ హోమ్ టూర్ మీరు మేడమంతా ఛానల్ చూస్తారు ఫ్యూచర్లో. ఇప్పుడు సరదాగా మాకు కొంతమంది ఫ్రెండ్స్కి చిన్న పార్టీ అంటే 1 మంత్ తర్వాత వద్దాం అనుకున్నారు. సో వాళ్ళతో పాటు ఇప్పుడు మేము చేస్తున్నాం కదా ఏమండే శ్రీమతి గారు కొత్త సీరియల్ జెమినీలో, మీరు అందరూ చూస్తున్నారు, మధ్యాహ్నం 2:30కి వస్తుంది జెమినీ టీవీలో. సో ఆ అందరూ నటించే ఆర్టిస్టులను కూడా ఇన్వైట్ చేశాను అనమాట. సో మీరందరూ ఎంతో అభిమానించే ఆర్టిస్టులు. సో అదొక చిన్న స్మాల్ పార్టీ విత్ వెజ్ పార్టీ. ఎస్. ఫస్ట్ పాప శ్రీవాణి యాజ్ యూజువల్ ఫిజియోథెరపీ చేయించుకుంటుంది. తనకి ఏంటంటే ఆ లోపల అదరడం వల్ల మినిమం ఒక 1 మంత్ అన్నా ఫిజియోథెరపీ కంపల్సరీ కావాలి. శ్రీవాణి కూడా ఒక లుక్ ఇద్దాం కమాన్. అండ్ హీస్ మై ఫ్రెండ్ సుధాంశు అనమాట, నాకు 10th ఫ్రెండ్. అంటే మేము 10th క్లాస్ దాకా కలిసి చదువుకున్నాం అభ్యుదయ హై స్కూల్లో. ఇప్పుడు ఇతను ఫిజియోథెరపీ డాక్టర్. అండ్ మా వైఫ్కి కూడా ఫిజియోథెరపీ మనోడే చేస్తున్నాడు పాపం ఇంటికి వచ్చి. థ్యాంక్ యూ సుధాంశు వన్స్ అగైన్. శ్రీవాణి ఒకసారి వారేవా విక్రమ్ ఛానల్కి హాయ్ చెప్పు. హలో. ఎస్. వారేవా విక్రమ్ ఛానల్ ఓకే, కానీ ఒక్కసారి నన్ను కిందకి ప్యాన్ చేయరా? ఎవరిని? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్గా ఉన్నాను. కింద ప్యాన్ చేయకుండా చెప్పాను కదా నేను, నీకు క్లోజ్ పెట్టమని. మళ్ళీ కింద ప్యాన్ చేస్తున్నా అని చెప్తుంది. అయ్యా కాదు, నేను అందుకే ఏం చెప్పనుకుంటున్నావు? కాదే, నేను ఆల్రెడీ బయట అది చెప్పాను, అది ఓన్లీ క్లోజ్ పెట్టమ్మా, నువ్వు ఇక్కడ దాకా పెట్టు అని చెప్పి అలా చేసాడు పాపం. ఓకేనా? అంటే ఇంకా ఇది చదువుతున్నావు అనమాట. మళ్ళీ కాకపోతే చాలా పెద్ద ఫ్లాట్, అన్ని సామాన్లు సూపర్గా సరిపోతున్నాయి. అంటే మాకు కరెక్ట్ ఇది అనమాట, కానీ ఇంకా చదువుకోలేదు. డైరెక్ట్గా మనం వంటగది వెళ్ళిపోతాం. ఓకేనా? ఒకటి ఆనందం ఏంటి చెప్పు, ఇక్కడ నుండి అక్కడికి నడిచేలోపే మనం సన్నగిపోతాం. నిజంగా అది మాత్రం నిజమండి. 30 సార్లు తిరుగుతున్నాం రోజుకి. అలా ఇలా వ్లాగులు చేస్తాము, 300 సార్లు తిరుగుతున్నాము, పక్క సన్నగా చెప్తాం. మాకు ఇంకా వేరే ఎక్సర్సైజ్ అక్కర్లేదు మాకు. మొత్తానికి మా వంటగదిలో మీకు తెలుసు కదా, మా బాబాయ్ చాలా వీడియోస్ చూపించాను ముందు, నాకు చాలా ఏళ్ళగా పరిచయం, మంచి మాస్టర్ అనమాట. సో ఈరోజు శ్రీవానికి రిస్క్ ఇవ్వద్దు, అందుకే వెజ్ అనగానే తను నేను చేసేస్తానులేండి, మా కొత్త వంట మనిషి ఉంది, నేను చేసేస్తాను హెల్ప్ తీసుకో అని చెప్పింది. కానీ నేనే వద్దు అని బాబాయ్ని పిలిపించాను. బాబాయ్ మాత్రం ఈరోజు చాలా వెరైటీగా ఆలోచించాను అనమాట, ఏం చేద్దాం వెజ్లో అని చెప్పి. ఇక అది దొండకాయ ఫ్రై అనుకుంటున్నారు కదా, కాదు, నాకు యాక్చువల్గా ఇది కాలీఫ్లవర్ పకోడీ కలిపి పెట్టుకున్నారు వాళ్ళు రెడీగా రెసిపీ. సో కాలీఫ్లవర్ తీసుకుంటుంటే టక్కుని ఏరేస్తున్నాను అనమాట. అవి చిన్న చిన్నగా ఉన్నాయి.
బాబాయ్ ఏంటంటే మీరు ఉండండి అన్నాడు. అది ఆకాకరకాయ అన్నాడు. బాబాయ్ చేదు కంటే ఇది చేదు ఉండదు అన్నాడు. అయినా సరే చేదు కొంచెం ఉంటుంది, నేను వంట చేస్తాను చూడండి, మీరు మాత్రం ఎవరికి ఆకాకరకాయ అని చెప్పకండి, అలా పెట్టేయండి, ఇది ఒక సైడ్ డిష్ లాగా అదిరిపోద్దని చెప్పాడు. మరి సో మా ఛానల్ ప్రేక్షకులకు హాయ్ చెప్పు బాబాయ్. అండ్ బాయిల్డ్ పల్లి, బాయిల్డ్ కార్న్, ఆ రెండు కలిపి ఏదో మసాలాలు చేస్తా అంటున్నాడు. ఇంకేం చేస్తున్నావు బాబాయ్? బగారా అన్నం, బిర్యానీ, వెజిటబుల్ పలావ్, గుత్తొంకాయ మసాలా, దాన్ని కలిపి పెట్టుకున్నాం ఆల్రెడీ రెడీగా. ఆ కొబ్బరి, ఆ నువ్వులు, పల్లీలు, నువ్వులు, అది నువ్వులు పల్లి కొబ్బరి, సో అన్నీ కలిపి పెట్టుకున్నాడు గుత్తొంకాయలు గుచ్చడానికి. అంతేనా? గుత్తొంకాయ మసాలా, పెరుగు చట్నీ అయిపోయింది అప్పుడే. సూపర్ ఫాస్ట్ అనమాట మా బాబాయ్. అండ్ తర్వాత ఇది ప్లేస్ మర్చిపోయాను, చిట్టిగారులు, రోట్ పచ్చడి. నువ్వు చిట్టిగారులు తిని చాలా లేనిది శివాని కూడా అడిగింది అనమాట. సో రోట్ పచ్చడి ఇలాంటి రకరకాల వంటలతో అన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మనం నువ్వు చేయకపోతే ఎలా మనకి పేరు వచ్చేస్తుంది బాబాయ్. బాయిల్డ్ పల్లి, బాయిల్డ్ కార్న్, కొత్తిమీర, ఉప్పు చూడనా? వంట చేసేప్పుడు చూడకూడదు బాబాయ్, అదే కింగ్. సరిపోయింది, నాకు సరిపోతుంది బాబాయ్, నేను ఉప్పు తక్కువ తింటా తెలుసు కదా. సరిపోయింది. బాయిల్డ్ పల్లి, బాయిల్డ్ కార్న్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మంచి మసాలా, ఇంకేమీ సంభవం దీంట్లో ధనియా పొడి. చాలా కాన్ఫిడెంట్ చెప్పాడు, ఆ కాకరకాయ అసలు చేదే ఉండదు, మీరు తిన్న తర్వాత షాక్ అవుతారని. చూద్దాం మరి. ఇప్పుడు కాకరకాయకి కొత్తిమీర వేస్తాం. బాబాయ్ ఎక్కువ ఇష్టం పుదీనా వేసేయండి, మళ్ళీకి కదా సూపర్ ఉంటుంది. అంతేనా? పుదీనా వేసిస్తాం, సూపర్ ఉంటుందంట. మరి ఇప్పుడు వేసి చూడండి. చూసాను బాబాయ్, బాగుంది, తిన్ను కానీ చేదు ఉండదు అసలు. ఎట్లుందో చూడమన్నావు, చూసా. నేను చూశాను, వాళ్ళు టేస్ట్ చేస్తారు. సో ఇక్కడ చెప్పిన అదంతా గార్డెన్, ఇది మాత్రం సరదాగా వంటలు చేసుకోవడానికి ఓపెన్ కిచెన్ లాగా వదిలేస్తారనమాట. చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. అందులో ముఖ్యంగా శ్రీవాణి కొంచెం చెయ్యి అది రెడీ అయ్యగానే మళ్ళీ డిఫరెంట్ వంటలన్నింటిలో మా మేడం అంత ఛానల్లో వంటలు కూడా చూపిద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని వేల ఎపిసోడ్లు చేసింది శ్రీవాణి ఈటీవీ అభిరుచి కానీ ఇలా వంటల షోస్లో. సో అలా అంతా మంచి వంటల మీద కూడా ఇంకా వీడియోస్ చూపిద్దాం మీకు అని చెప్పి తను ఇక్కడ ఈ ప్లేస్లో కానీ తనకి ఫిక్స్ అయిపోయింది అనమాట. ప్రస్తుతానికి నందిని రూమ్లో ఏసీ కొంచెం మళ్ళీ ఏసీ గ్యాస్ అంతా ఫిల్ చేపిస్తాము. అతను వచ్చేటప్పుడే. మా గార్డెన్ చూడండి సార్, నేను ఇప్పుడే సామాన్లు షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఆ సైకిల్స్ నేను నందిని కొనుక్కున్నాము. కాకపోతే 2 రోజులు బాగా తొక్కాం, గట్టిగా మనకుండా అంతా 2 రోజులు తొక్కాం. 3 రోజుల నుంచి తొక్కుదాన్నే. రేపు అబ్బా నాన్న ఎప్పుడు నిద్ర వస్తుందనా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నందిని నిద్రపోతాను, డిస్టర్బ్ చేయకే చెప్పారా. కానీ ఇక్కడ సార్థకం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కావాలని పెట్టాము, అట్లీస్ట్ బయటకు వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇలానే తొక్కుదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట. సో యాక్చువల్లీ ఇది మొన్న కొన్నాం అనమాట. నేను శివాని ఇట్రా శివనప్పుడు మంచి రెడీ అయ్యే. ఇది మొన్న కొన్నాం, మాకు చాలా నచ్చింది యాక్చువల్గా. శివలింగం మీద ఇది పెడితే అది అభిషేకం జరుగుతున్నట్టు వస్తుంది నిజంగా. కార్తీక మాసం రోజు ఇప్పుడు అదే చెప్పాను, ఫస్ట్ టైం మనం వెజ్ పార్టీ ఇస్తామని చెప్పాను అనమాట. నాకు తెలిసి నేనైతే ఇవ్వడం వెజ్ పార్టీ ఫస్ట్ టైము. చూడండి ఇంత శివుడి మీద అభిషేకం పడుతున్నట్టు ఎంత బాగుంది అసలు ఐడియా. అదిగో నన్ను ఇప్పుడు వచ్చింది కాలేజ్కి, ఈవినింగ్ పార్టీ పెట్టుకుని హెల్ప్ చేయండి. ఇప్పుడు వచ్చాను సరదాగా పార్టీకి వచ్చేసరికి కూడా అన్నీ రెడీ అనాలి, అన్నీ ఖాళీ. మరి వెజ్ కదండి, వెజ్ చేయడం రాదు, అందుకనే అనాలి. అప్పుడే కొట్టరు. సో నందు ఈరోజు ఈవినింగ్ పార్టీ కాబట్టి అందులో వెజ్ పార్టీ కాబట్టి నాన్ వెజ్ అయితే చాలా, అంటే వెజ్ ఓన్లీ వెజ్. కార్తీక మాసం కదా, అమ్మ నో నాన్ వెజ్ అని చెప్పేసింది కదా. సో అందుకనే నేను మా మిసెస్ కూడా తినట్లేదు, నందిని కూడా తినొద్దని చెప్పాము. నేను కూడా తినట్లే, కానీ అమ్మ ఓన్లీ ఈ మంత్ నా బర్త్డే ఉంది కాబట్టి ఆ ఒక్క రోజు సాక్రిఫైస్. అది కూడా బయట అనమాట, మా ఇంటి పరిసరాల్లో వద్దు అంది. ఒక చిన్నపిల్ల కాబట్టి పర్లేదు. అండ్
ఈరోజు వెజ్ కాబట్టి చాలా ఐటమ్స్ చేస్తున్నాను నేను. అందుకని నేను మన బాబాయ్ కూడా పిలిచాను, ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. హాయ్ అంకిల్. ఇద్దరం కలిసి వంటలు చేస్తున్నాము. ఆయన చూడలేదు, చాలా బిజీలో ఉన్నాడు ఆయన. సో నేను సగం ఐటమ్స్, ఆయన సగం ఐటమ్స్. నువ్వు చేస్తున్నావా వెజ్? అయ్యో ఇది నేనే చేశాను, ఆర్డర్ చేశాను. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. దా పట్టుకో. నాన్న థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ నాన్న, మీన్స్ అ లాట్. అబ్బా అయిపోయింది, ఓన్లీ కర్డ్ కూడా ఉంది కాబట్టి కర్డ్ కూడా బోలు తింటాం ముద్దుగా, క్యూట్గా, గుండ్రంగా, ఎంత బాగుంది. మొత్తానికి పెరుగు డబ్బాలో అలా చల్లనీళ్ళు వేసుకొని సూపర్. సో ఎస్, ఇది పెరుగు రైతా కూడా రెడీ. పెరుగు అయితే దీంట్లో వేస్తా. సరిపోయింది కరెక్ట్గా. దాన్ని జడ్జిమెంట్ అంటారు అనమాట. ఏమంటారు? జడ్జిమెంట్ అంటారు. పెరుగు రైతా. సో చిన్నది ఉంది, దీన్ని కూడా నింపేద్దాం అంటే బాబాయ్ అన్ని వంటలు చేస్తున్నాడు, దానికి ఖాళీ లేకుండా నేను బయట నుంచి తెచ్చిన కొన్ని దాన్ని నింపాను. కొన్ని చెగోడీలు నింపాను. ఫీవర్ అంటే ఇంత మంచి దాంట్లో చెగోడీలు చిప్స్ ఏంటండి అంటే గోబీ పకోడీ రెడీ. బాబాయ్ అసలు నీకు వంట చేయాలి, నీ వంట నేర్చుకోవాలని చెప్పి ఏ విషయం అనిపించింది? అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు. మామూలుగా ఎవరైనా మాస్టర్ చేసిన అసిస్టెంట్ చేసి మాస్టర్లు అవుతారు. నేను అలా ఎవరి దగ్గర నేర్చుకోవాలి పని. డైరెక్ట్ మాస్టరే చూసుకున్నాను, అందరూ చేసేటి పోయి దగ్గర చూస్తుంటాను. చూసేసి ఆ సూర్యనారాయణ మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన కొంచెం చెప్తుండే పాపం, అందులో గురువు అన్నాను ఆయనకి. సో పెరుగు చట్నీ దాకా క్యారెట్ తురుము దొరక్క మిస్ అయింది. ఇప్పుడు ఇది కూడా జల్లితే ఉంటుందిరా లిక్కు పెరుగు చట్నీ. లాస్ట్ కాన్ఫ్లవర్ ఇవన్నీ కలిపినప్పుడు ఇవి తీసుకుంటే నాకు అన్ని విడిపోయి ఓన్లీ ముక్కలు బయటపడ్డాయి. అప్పటి భయం అనమాట. బాగా వేగిందో తీయాలంట కదా, ఇప్పుడు ఇప్పుడు తీయండి మీరు. అది ఎవరికి బాగా విక్రమ్ బాబు ఉన్నాడని తెలియదు ఆయనకి. అంటే బాగా ఇష్టం మా బాబాయ్. ఇది పులావ్ ఏం కావాలండి? టేస్టా బాబాయ్? ఇంకోటి తిండి, శ్రీవాన్ గురించి చూస్తే కరెక్ట్ టేస్ట్ చెప్తుంది. కరెక్ట్ ఉంది. బాబాయ్ చేశాడు. నీకు సగం నాకు ఏంటి కాలిఫ్లవర్లా? ఇప్పుడు లేదు బాగుంది. అయితే దీంట్లో అంటే శ్రీవానికి ఒక సైడ్ పని చేయడం ఒక సైడ్ తింటదని చెప్పి మెత్తగా అంటే బాబాయ్ మనం పార్టీ ఇచ్చేది నలుగురు వచ్చి తిని మనం మెచ్చుకోవడానికి. ఇప్పుడు నాకు ఉప్పు ఎక్కువ నచ్చదు అని చెప్పి నా కోసం ఉప్పు తక్కువ వేసి, శ్రీవారి పాపం కరకరలా తినలేదు కదా అని చెప్పి సన్నగా మెత్తగా చేసి వచ్చే వాళ్ళందరూ మీ గురించి చేయట్లేదు. మా అమ్మాయికి ఎట్లా నచ్చితే అట్లా అంతే. అర్థమైందా? అదే విషయం. ఓ తిప్పేసుకోకు, అందులో ఉన్నప్పుడు ఉన్నాయి. తిప్పుతున్నావేంటి తలకాయ? స్ట్రైకర్ తెప్పిస్తాను వచ్చే వాళ్ళతో. కాదు స్ట్రైకర్ ఉంటేనే బాగా కదా. పౌడర్ నీ ఫేస్ రాసినంత రాసుకోకూడదురా, క్యారం కూడా కొంచెం వేయాలి. టైం నా నడుస్తుందని చెప్పి నా ఫోటో పక్కన టైం కింద వారేవ విక్రమ్ సిల్వర్ బటన్. జై గణేష్. ఎస్
అయిపోయింటే రెడీ అయిపోవడం కాదు, తినేసాం అంతా అయిపోయింది అని అర్థం. అన్నం ఉండడం తినేసాం అయిపోయింది, అది రెడీ అయిపోయింది కదా. ఓ దీని టాపింగ్ పచ్చిమిరపకాయలు చేస్తారు అనమాట, పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతే కదా. అప్పట్లో మాకు హోటల్ ఉండేది కదండి, అప్పుడు అలవాటు అనమాట ఇవన్నీ పచ్చిమిరపకాయలు వేసి. అంటే మేము అన్నీ మా హోటల్లో ఆంధ్ర స్టైల్ అన్నీ వండించేవాడిని కదా, మంచి పచ్చిమిరపకాయలు వేసి దాని మీద టాప్అప్ చేస్తారనమాట. అది అయిపోయింది కరివేపాకు కూడా. ఎస్ టాప్అప్ ఇప్పుడు తినేసేనా బాబు, తినేసేమంటావా? సో మా బాబాయ్ అలా పని చేసేటప్పుడు సీరియస్ ఉంటాడు, అందుకే నేను దగ్గర నరుస్తూ ఉంటాను అందరి మీద. ఏంటది అదేంటి ఇదేంటి 6 గంటల చెప్పేవాడు కరివేపాకని తీసి పెట్టింది. జాగ్రత్త నడువు ఇరిగిపోద్ది. బాబాయ్ ఆడే కాలీఫ్లవర్ పకోడీ రెడీ. పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఈ ఐటమ్ తింటాను, చాలా ఇష్టమైన ఐటమ్. చూడు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టే అదేందా టేస్ట్. సో మళ్ళీ పార్టీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ అయిపోతాను. యాక్చువల్గా పొద్దున్నే స్నానం చేసి చాలా పనులు చేసి పని చేసి అలసిపోయినా కాబట్టి మళ్ళీ కొంచెం స్నానం చేస్తే ఫ్రెష్ అయిపోతాం. ఫస్ట్ మీదే. సో మాకు నేను రీల్ డాటర్ అనమాట. సీరియల్లో మాకు డాటర్ క్యారెక్టర్ చేస్తుంది, మంచి రాకింగ్ గర్ల్. ఎస్ సూపర్. పూజ నేను 2 minutes రెడీ వచ్చేస్తాను. మామూలుగా చెంది తెలుసా వీళ్ళిద్దరు ఇప్పుడు సీరియస్ గానే లేదు మౌనిక ఫోన్ చేసాం వాళ్ళ మదర్తో అని ఫోన్ చేస్తున్నారు క్యాబ్ బుక్ చేయడానికి. బుక్ చేస్తాం. అయ్యో ఇదేనా ఇది? నేను ఇక్కడ ఉన్నాను తెలుసా, నాకు పల్లవి డౌట్. ఎందుకంటే గ్యారెంటీ వస్తారు చూడు, ప్రాంక్ చేస్తున్నారు. ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ ప్రొఫెషనల్ అనమాట. మార్నింగ్ చెప్పేసి చూస్తే ఈ టైం రీచ్ అయ్యేది. నిన్నైతే ఎలా నమ్మాడు 6 రావట్లేదు అంటే ఎక్కువ అనేది ఏమో మేబీ అయ్యొచ్చు. అసలు అంటే షాపింగ్ అంటే అసలు నిన్నైతే నేను డెఫినెట్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేశాను. పల్లవి చాలా మంచిది కదా. నేను I was like she is cancelled and Tanu cancelled. Can you guys believe it? No, I'm no 100% పల్లవి రాకింగ్ పిల్ల, చాలా ఎనర్జెటిక్. ఓకే ఈ మధ్య అలా అంటారా? వీడియో పెట్టింది వీడియో. అవునా? ఓ అయిపోయింది. 5 బాక్స్ అయిపోయింది. మా ఇంట్లో 5 బాక్స్ కోసం యుద్ధాలు జరుగుతాయి. అవి నాకేం లేదు పాపం. ఇప్పుడు ఎలా తీసుకున్నా నేను ఇంకొక హెల్ప్ తో ఓపెన్ చేయాలి, అందుకని దీనికి అవసరం నేను తీసిస్తా.
కానీ ఈ ప్లేస్ నాకు అందుకే నచ్చింది అనమాట. చూడండి ఇక్కడ చక్కగా వంటలు చేసుకోవచ్చు, ఇల్లంతా పొగదంతా అవ్వకుండా. యాక్చువల్లీ కార్తీక మాసం వస్తే అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నాన్ వెజ్. అవును, వనభోజనాలు తినాలి అంటారు. ఐఎమ్ ఎ వెరీ బిగ్ చికెన్ లవర్. అండ్ వడా ఇస్ మై ఫేవరెట్. ఇప్పుడే వేడివేడిగా we are having this and it's very crispy and nice, but not as sweet as her. Oh my god. బా బాగుంది యాక్చువల్లీ. నైట్ డిన్నర్ తినవా? డిన్నర్ తినవా? యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇలాంటి వాటితో అందరూ ఎలా అన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇట్స్ లైక్ చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక గెస్ట్ ఇంటికి రావడము. మీ కమింగ్ యాజ్ ఎ గెస్ట్ ఇస్ ఇన్ హైదరాబాద్. మాకు పసుపు కుంకుమ సీరియల్ నుంచి పల్లవి అంటే చాలా ఇష్టం. నాకనే కదా, నాకు తెలిసి చాలా మందికి కూడా చాలా ఇష్టం. అరే క్యూట్ గా ఉంది, ఎంత బాగుంది. సో కొంతమంది అందరెత్తులు పర్ఫార్మెన్స్ చేయరు, పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అందంగా ఉంటారు. సో రెండు కలగలిపి మంచితనంతో కూడా ఉన్న అమ్మాయి మా పల్లవి అని చెప్తాను నేను. సో బెంగళూరు నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఇన్సైడ్ అండ్ అవుట్. సీరియస్లీ మంచి నిజంగా అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 2012 నుంచి ఇప్పటివరకు కూడా షీ సేమ్ అలాగే ఉంది. బట్ బెస్ట్ పార్ట్ ఇస్ ఇన్ని రోజులు అయినా కూడా దేర్ విల్ బి సమ్ గ్లిచెస్. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వచ్చి పని చేసేటప్పుడు అందరికి మేము అంతగా ఈజీగా నచ్చం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ వెన్ వి ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ కలర్ఫుల్ వేరే స్టేట్ కి వెళ్ళి అలాగా. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ ఐ గెట్ this kind of love, I feel like blessed and gratitude చెప్పాలి అంటారు కదా. సో I am very grateful today. నువ్వు అది మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి ఇది వస్తుంది. వచ్చాడయ్యో ఇయర్స్ నుంచి పల్లెవల్ల హీరోయిన్ గా ఉండడం కారణం అదే. డే 1 ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉంది. అక్కడ చూడు వేడి వేడి గారెలు. అయ్యో మా మాటలు వినేసి మాడిపోతున్నాయి. అండ్ మెయిన్ నాకు పల్లవి దగ్గర నచ్చాయంటే సమయస్ఫూర్తి అంటాం కదా. యాక్చువల్గా తను ట్రై చేయలేదు కానీ మంచి యాంకర్ అవుతుంది. యాక్చువల్గా తను ఇప్పుడు ట్రై చేయలేదు. తను స్పాట్లో చాలా బాగా మాట్లాడగలుగుతుంది. యూట్యూబ్ చేయమంటే కూడా అస్సలు ఆవిడకున్న బిజీకి నేను మొన్న కూడా చూశాను. 6 months బ్యాక్ వీడియో లాస్ట్ పోస్ట్ ఉంది, అది కూడా 1.8 lakh వ్యూస్ ఉంది. అసలు చాలా మంది కొట్టుకుంటారండి 1,00,000 వ్యూస్ కోసం. రెగ్యులర్ పోస్ట్ చేస్తే వస్తాయి. ఆమె ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు ఒకసారి చెప్పినా సరే అలా వస్తున్నాయి. మరి వాళ్ళు అలిగారేమో, ఓ ఇదే లాస్ట్ వీడియో ఏంటో చూసేద్దాం. ఇది యాక్చువల్ పల్లవి ఇప్పుడు గేమ్ ఏంటంటే అటు తిరిగి సాంగ్స్ పెడతాం, హుక్ స్టెప్స్ చేయాలన్నమాట తిరిగి. దాంట్లో ఇప్పుడు 3 rounds లో 3 పల్లవి విన్ అయింది, 2-2 కాదు. నందిని కూడా యాడ్ చేయాలి. 4 members ఈ రౌండ్ నిజం చెప్తాను. ఈ రౌండ్ మళ్ళీ పల్లవి కూర్చున్నారు. సెకండ్ ప్రైజ్, సెకండ్ మౌని నువ్వే హైలైట్. పల్లవి ఏం మూసుకొని పూజ, మౌనిక. హాయ్ సార్. కొత్త సీరియల్ యాక్టర్స్ దాన్ని టీమ్ అన్నమాట. మై హస్బెండ్ అలాగే ఫిల్మ్ డైరెక్టర్, లేటెస్ట్ రిలీజ్ రసాకర్. అండ్ ఇంకోటి గ్రేట్ న్యూస్ ఏంటంటే గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు. టెలివిజన్ లో
మాకు ఇష్టమైనటువంటి #1 డైరెక్టర్ యాతా గారు. సో రజాకర్ అని సూపర్ మూవీ సార్, ఇప్పటికీ తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా చాలా బాగుంది అండి. ఇప్పుడు కాకపోతే అవార్డు కూడా తీసుకోబోతున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. శ్రీవాణికి మాత్రం ఇప్పటికీ చంద్రముఖి పూజ అంటే పేరు అనమాట. ఆ చంద్రముఖి సీరియల్ డైరెక్టర్ కూడా ఆ కాన్ఫిడెన్స్ తో ఇంకా తనకు వస్తుంది అన్నమాట. సీరియల్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్. చాలా సీరియల్స్. నా పేరు మీనాక్షి కూడా. నా పేరు నీ మీనాక్షి. పేరు మర్చిపోయామేమో అనుకున్నాను. నీ పేరు మౌనిక అని చెప్పాలి కదా. ఇప్పుడు అవన్నీ ఇటు ఫుల్ అయ్యాయి. అటు ఇంకా వండుతున్నారు ప్రిపేరింగ్. అది వడలు, ఇది బాయిల్డ్ పల్లి, బాయిల్డ్ కార్న్ కలిపి, ఇది గోబీ 65, గోబీ ఒకటి వేయ, ఇందులో అది పెట్టావు ఆగానే ఫ్రై, బాయిల్డ్ పల్లి, చిప్స్, చెకోడీలు. వెన్నెల. సో పల్లవి వద్దు వద్దన్నా సరే ఇందా నుంచి బయటికి లోపలికి తిరుగుతుంది. నేనే కేక్ ని బేక్ చేద్దాం అనుకున్నాను, అందరూ ఆ లోపల మాడిపోతారు, ఆర్డర్ చేస్తాను. యాక్చువల్ కేక్ మాడి అంది, కాకపోతే వద్దుపా మాడిపోతే ఎవరు తినరు అంటే తనే ఆర్డర్ చేసింది తెలివిగా. యా బట్ ఇంకోటి అంటే తినో వెరీ టాలెంటెడ్, అందరూ తెలిసినట్టు. ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది పార్టీ. అదే ఫ్రెండ్ ఫస్ట్ టైం వచ్చావు. మళ్ళీ మన సీరియల్ గ్యాంగ్ ఎప్పుడు మనం కలుస్తుందో అంటే నా మంచి గ్యాంగ్ ఇప్పుడు బాగా ఫామ్ అయిందనమాట. నిజంగా నాకు పల్లవి, పూజ, మౌనిక, హర్షిత్ సూపర్ అసలు నిజంగా వారి సింక్ అయింది. ఇది నెక్స్ట్ వీడియోస్ మీరు చూస్తారు డెఫినెట్ గా. అంటే వీడియోస్ కాకపోయినా సరే మీ ఇన్స్టా చూస్తారు. వద్దు వద్దు సరే ఏదో ఆర్డర్ చేసింది, అప్పటి బయటకు వెళ్తుంది, నేను వెళ్ళిపోతున్నాం, బయట వేస్తుంది. పల్లవి ఐ వాంట్ ఫర్ స్విగ్గీ అంది. ఎందుకబ్బా నీకు ఏం కావాలి, వెజ్ మంచూరియా కావాలా, పన్నీర్ కావాలంటే అది ఇది కాదన్నాను. సో ఇక్కడ అక్కడికి తీసుకెళ్ళాక అదే ఇది ఒకళ్ళు చెప్తారు, ఎవరో చూపిస్తారు. ఓ సూపర్. ఇందాక నుంచి బయటకి తీసుకెళ్ళి అసలు బయటకు వెళ్తున్నాం అంటే వెళ్ళిపోతున్నాం అంటే సరే పల్లవి తినేసేమంటే లేదు ఒక ఆర్డర్ చేసి స్విగ్గీలో అంటే నీకు ఏం కావాలి నేను తెస్తాను, పన్నీర్ కావాలి, అది కావాలంటే తను ఏదో ఆర్డర్ చేస్తుంటే నీకోసం. సో క్లోజ్ యువర్ ఐస్ అంటుంది. ఏంటది ఆయన చెప్పిన దానికి అది ఇది కాదన్నాను. ఇది చూసాక మీరేం చెప్తారు, అది ఇది ఏం చెప్తారు. నేను అది కాదండి అదే ఇది అన్న. నెక్స్ట్ నేను ఏం చేసేసింది తెలుసా, నువ్వేం గెస్ చేసావు? నేను చెప్పాను అది పన్నీర్ 65 అనుకున్నా, కానీ హర్లీస్ అది ఉండదు. నువ్వు మర్చిపోయావు, నిన్న ఈ టాపిక్ డిస్కషన్ జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసాను కాదు ఇది మనం ఇప్పుడు గుండె పడిపోయింది మళ్ళీ. చాలా బాగుంది అక్కడ టేస్ట్. తన బర్త్డే కి కేక్ ఆర్డర్ చేసి తర్వాత యాక్చువల్ నిజంగా చెప్పాలంటే మొన్న జస్ట్ షూటింగ్ లో మా లొకేషన్ లో మన హర్షిత్ వాళ్ళ మిస్సెస్ బర్త్డే అప్పుడు ఈ కేక్ కట్ చేపించింది. సో ఒక పీస్ తిన్న వెంటనే అలా నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయా. కొరికిన తర్వాత బాగా నచ్చింది, నాకు ఇంకొంచెం కావాలి అంటే హర్షిత్ వాళ్ళ బర్త్డే ఉండే ఆరు చూడ పల్లవి తెప్పించింది అనమాట. జస్ట్ కొరికి శ్రీవాణి చెప్పి చాలా బాగుంది, నాకు ఇష్టం కేక్ అంటే. నేను చెప్పింది అర్థం కాలేదు. శ్రీవాణి యాంకరింగ్ చేసి నేను సీరియల్ యాక్టింగ్ లో చేస్తాను స్లోగా.
నువ్వు మ్యాజిక్ చేస్తావంటే నన్ను మాయం చేయి అప్పుడు ఒప్పుకుంటాను. సరే కట్ చేయండి అబ్బా. అక్క రండి, రండి. నవీన గారు యాటమయ్య గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ చేద్దాం. ఇది గెట్ టుగెదర్ కదా. యా అందుకే ప్లీజ్ టుగెదర్ హ్యాపీ గెట్ టుగెదర్. కేక్ ని కట్ చేయాలి. ఎవరి బర్త్డే కాదు ఇది. ఎవరి బర్త్డే కాదు. చెప్తాను. అండ్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు పల్లవి తెప్పించే కేక్ అందరు పోయాలి. కంగ్రాచులేషన్స్ ఫర్ ఏమంటే శ్రీమతి గారు. అదేగా చెప్పేది. మంచిగా బాగుందని కోస్తున్నారు. ఇది ఎలాగో విక్రమ్ సార్ తినరు కాబట్టి నేను తినేస్తా. ఆయన అసలు తినడు. నా ఆయన ఫేవరెట్ బర్త్డే కూడా అవునా? తీసుకోండి ఏం కాదు. అక్క అరే నా బర్త్డే కాదురా. కాదు సారీ కదా. పర్లేదు అందరూ అక్కలే నాకు బర్త్డే వద్దన్నా కేక్ తినాలి అంతే. ఎస్ ఎనీవే చాలా 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 థ్యాంక్స్. ఈ వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఆనందపడతారు, ఇష్టపడతారు, లైక్ చేస్తారు అన్నీ. సో గ్యాప్ ఎక్కువ వస్తుంది అనుకోవచ్చు, కాకపోతే మేడమంతి ఛానల్ వారే విక్రమ్ ఛానల్ రెండు మావే కాబట్టి మేము రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాం, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాం. సో ఆ ఛానల్ చూసిన వాళ్ళు ఇది చూడండి, ఇది చూసిన వాళ్ళు చూడండి. బట్ ఇది మాత్రం డెఫినెట్ మీరు లైక్ చేస్తారు చూస్తే. ఈ వీడియో గురించి మా మేడమంతి ఛానల్లో నేను తప్పకుండా చెప్తా. ఈ టైటిల్ ఏం పెడతానో ఆల్రెడీ చెప్పినట్టున్నాను, మళ్ళీ టైటిల్ పెట్టి మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రజెంట్ చేస్తున్న సీరియల్ ఆర్టిస్టులు అందరూ ఎవరు అంటే మేము ఎవరినైతే పిలిచామో అందరూ వచ్చారు, ఒక్క మా ప్రొడ్యూసర్ తప్ప. మా ప్రొడ్యూసర్ మా డైరెక్టర్ వాళ్ళిద్దరే రాలేదు. సరే పార్ట్ ఆఫ్ ఇట్. మా ఆర్టిస్టులు అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళు, అండ్ మా రెగ్యులర్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సరదాగా ఫన్నీగా జరిగిన ఈ వీడియో వ్లాగ్ మీకు పక్కా నచ్చి ఉంటుంది. మంచి మేము ఫన్ చేసి అంటే అన్ని మీ షార్ట్స్ మీకు చూపెట్టలేకపోయాం. నేనే అంటే ఆర్టిస్ట్లను కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎక్సెప్ట్ మా సీరియల్ గ్రూప్ని ఈ గ్రూప్ని కలిపాను కదండి. సో ఆ కాన్ఫ్లిక్ట్లో కొంచెం మంది మీకు ల్యాగ్ అవ్వచ్చు, మీకు బోర్ అవ్వచ్చు, అంతే నేనే అన్నీ రికార్డ్ చేయొద్దని చెప్పాను అనమాట. అందరూ సరదాగా అందరూ ఫన్నీగా. బట్ ఇవి ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ వీడియో తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి నమ్ముతూ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్లో నేను కూడా ఇంకా రాక్ చేస్తాను అంతే.